Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభోనిగూడెం గ్రామంలో గత నెలలో వైద్యుల నిర్లక్ష్యానికి కారణంగా తల్లి బిడ్డ మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల కవిత పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న కవిత బాధిత కుటుంబానికి ఆర్థిక న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాసం రామకృష్ణ, శంభోనిగూడెం సర్పంచ్ ఈసం సుమలత, రాజబాబు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక సంవత్సరంలో ఇక మంచిగా గుండాల పిహెచ్సిలో ఒక దారుణం జరిగింది. ఒక తల్లిని పిల్లను 2 ప్రాణాలను కూడా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. కంప్లీట్గా వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో ఈ సంఘటన జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అదే రోజు సంఘటన జరిగిన రోజు కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆనాడు కూడా మేము మరి లేట్ అయింది, గుండాల నుండి ఇల్లందు నుండి ఖమ్మం వరకు వెళ్ళేంత వరకు కూడా అసలు ఏమాత్రం కూడా విషయం చెప్పకుండా కంప్లీట్గా కుటుంబ సభ్యుల్ని డార్క్లో పెట్టి తల్లి పిల్ల ప్రాణం పోవడానికి ఈ ప్రభుత్వం కారణమైంది. మరి చనిపోయినటువంటి ఆ మహిళను తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తే 3వ రోజు ఏదైతే అస్థికలు ఉంటాయో అందులో కత్తెర దొరకడం జరిగింది. ఆ కత్తెర దొరికిన తర్వాతనే అందరికీ కూడా అనుమానాలు ఎక్కువై చాలా బలంగా మళ్ళీ నిలదీయడం జరిగింది. ఇదంతా ఏం జరిగింది ఏంటి అని. అప్పుడు మేల్కొన్న ప్రభుత్వం 1-2 వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశారు. కానీ ఎవరు కూడా సంపూర్ణంగా దీనికి కారణం అనేది ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోయినారు. రిపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు, ఇంతవరకు కనీసం దాని దృష్టి పెట్టడం లేదు. మరి కుటుంబ సభ్యులను ఆదుకున్నారా, వారికి ఏమైనా సహాయం చేశారా, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి ఈ కుటుంబాన్ని ఏమన్నా శాశ్వత పరిష్కారంగా ఉద్యోగమా, ఇల్లా ఏమైనా చేస్తారా అని చెప్పారా అంటే ఆ ఆలోచన కూడా చేయకుండా చాలా దారుణంగా, నిర్లక్ష్యంగా, బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, తల్లి పిల్ల ఇవాళ చనిపోవడం అన్నది కేవలం ప్రభుత్వం యొక్క తప్పు. అంబులెన్స్ ఉండాల్సినటువంటి గుండాల హాస్పిటల్లో ఆనాడు అంబులెన్స్ లేకపోవడంతో లేట్ అయింది. అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మళ్ళీ లేట్ అయింది. మళ్ళీ ఇల్లందులో పాప చనిపోయిన విషయం చెప్పకుండా సినిమాల్లో చూపించినట్టుగా చనిపోయినటువంటి చిన్న పసికందు, అప్పుడే పుట్టిన పసికందుకు ఆక్సిజన్ పెట్టి చనిపోయిన పాప బతుకుందని చెప్పి కుటుంబ సభ్యుల్ని మభ్యపెట్టినారు. మరి అంత దారుణం చేస్తే కూడా ఈ ప్రభుత్వం ఎవరికి శిక్ష వేయకపోతే మరి ఎట్లా, భయం ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఆరోగ్యం ఎట్లా అందుతుంది, భద్రత ఎక్కడ ఉంటుంది? కాబట్టి నేను ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాను. మీరు చేసినటువంటిది పద్ధతి కరెక్ట్గా లేదు, ఇట్లా ఇంకొకరికి జరగొద్దు. నేను ఆనాడు కూడా వాళ్ళ భర్తతోని మాట్లాడినాను. ఆ అబ్బాయి ఒకటే మాట అన్నాడు ఆనాడు కూడా, నా భార్యకు జరిగినట్టు, నా బిడ్డకు జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు అన్నాడు. ఇవాళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు, ఇంకెవరికి ఇట్లా జరగొద్దని చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇంత రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్లేసెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. గుండాల చుట్టుపక్కల దాదాపు 50-53 చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఏదైనా కూడా 1/2 hour to 45 minutes దూరంలో ఉన్నాయి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, సెల్ ఫోన్ సిగ్నల్ మాకు అందరికీ పోయి దాదాపుగా 30 నిమిషాలు అవుతుంది. అంటే మొత్తం ప్రయాణంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ఇంత రిమోట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉండి తల్లిని బిడ్డను బలి తీసుకుంటుంటే చూసుకుంటూ ఊరుకున్నారు. కనీసం ఒక్క మంత్రి కానీ ఎవరు కానీ పరామర్శకు రాకపోవడం వల్ల చాలా అన్యాయం, దారుణం. మంత్రులు శ్రద్ధ పెట్టాలి. ఆనాడేమో నెల రోజుల కింద ఖమ్మంలో ఒక చిన్న బాబుది చేయి తీసేసిండ్రు. ఇవాళ ఆ బాబు కూడా వచ్చి కలిసిండు కొత్తగూడెంలో నన్ను. ఇవాళేమో తల్లిని పిల్లని ఇక్కడ కొత్తగూడెంలో పొట్టన పెట్టుకున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా అన్యాయం. 3 మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ బాధ్యత తీసుకోవాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. భర్తకా ఎవరికా ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. చాలా దారుణమైన పేదరికంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి రామకృష్ణ దొరగారు, వీరన్న గారు, స్థానిక నాయకులందరూ చేసినటువంటి పోరాటాలతోని ఇవాళ వైద్య సిబ్బంది మళ్ళీ వచ్చిందని చెప్తున్నారు. కానీ డిప్యూటేషన్ మీదనే వచ్చింది కాబట్టి పర్మనెంట్ డాక్టర్ పెట్టాలి. డెఫినెట్గా గైనకాలజిస్ట్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
అంబులెన్స్లో ఒకటి కాదు 2 పెట్టాలి. ఎందుకంటే పర్సనల్గా నేను చూసిన రావడానికే ఇక్కడ అర్ధగంట పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ గుండాలు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. ఘాట్ రోడ్ లాగా ఉంది కాబట్టి ఒకటి కాదు 2 అంబులెన్స్లు దయచేసి పెట్టండి. ఆదివాసీల ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దని కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక చేస్తూ వారి పక్షాన ఉంటాం. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. అట్లానే మా పార్టీ తరఫున కూడా కుటుంబాన్ని ఆదుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.